రాబోయే సమ్మర్ సీజన్ టాలీవుడ్ కి ఓ పండగే అనుకోవాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు చిత్రం రిలీజ్ ని మార్చి 29న ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రెస్టీజియస్ గా పిక్చరైజ్ అవుతున్న బాహుబలి 2 చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ కానుందన్న విషయం అందరికీ తెలిసిందే. రిపోర్ట్స్ ప్రకారం మహేష్ బాబు నటిస్తున్న డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మూవీ కూడా ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వనుందట. ప్రస్తుతం ఏప్రిల్ 14న మహేష్ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక సోర్సెస్ ప్రకారం కంటిన్యూస్ సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న డీజే దువ్వాడ జగన్నాథం సినిమాని కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పైగా అర్జున్ ఎవ్రీ ఇయర్ సమ్మర్ కి మోస్ట్లీ తన సినిమా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉంటే 3 పెద్ద సినిమాల మధ్యలో మహేష్ మురుగదాస్ల ఫిల్మ్ నలిగిపోవడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. బాహుబలి చిత్రం క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి తెలిసి మహేష్ ఏప్రిల్లోనే తన సినిమా రిలీజ్ ప్లాన్ ఎందుకు చేశాడు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయినా మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా రిలీజ్ టైంలోనూ బాహుబలి రిలీజ్ తో క్లాష్ అయింది శ్రీమంతుడు రిలీజ్. బట్ లేటర్ శ్రీమంతుడు సినిమాని కాస్త లేట్ గా రిలీజ్ చేసి మంచి సక్సెస్ ని సాధించారు. ఒకవేళ మహేష్ ఈసారి కూడా సేమ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతే బెటర్ అని సినీ జోత్సులు అంటున్నారు.